कैसे हैं बच्चों। वेलकम बैक టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనతేజ ఎడ్యుకేషనల్ వీడియోస్। ఈరోజు మనం 10th క్లాస్లో ఉండేటువంటి హమ్ భారతవాసి పాఠ్యభాగాన్ని చెప్పుకుందాం పిల్లలు। कक्षा 10वीं कक्षा विषय हिंदी पाठ का नाम हम भारतवासी। ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లెసన్ చెప్పుకునే ముందు లెసన్ యొక్క విధా ఏంటో తెలుసుకోవాలి అని। కహానీ అంటే కథ రూపంలో ఉంటే దాన్ని కహానీ అంటాము, కవిత రూపంలో ఉంటే పద్య రూపంలో ఉంటే దాన్ని కవిత అని అంటాము అని మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో తెలుసుకోవడం జరిగింది। హమ్ భారతవాసి పాఠ్కి విధా కవిత పాఠ హై అంటే ఈ యొక్క లెసన్లో పద్యాలు ఉంటాయని మనకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోయింది। ఓకే చూడండి, హమ్ భారతవాసి లెసన్లోకి వెళ్ళే ముందు మన భారతదేశం గురించి మనకి ఏం తెలుసు? భారతదేశం ప్రపంచ నాగరిక దేశాల్లో మానవ నాగరిక వికాసానికి ఒరవడిదిద్దినటువంటి తొలి దేశం మన ఇండియా। అతి సుందరమైనటువంటి అందమైనటువంటి సుసంపన్న సస్యశ్యామల దేశం మన భారతదేశం। జీవనది జలధారలతో అపారమైన ఖనిజ సంపదలతో అంతులేని ప్రాకృతిక వనరులతో విరజిల్లుతున్నటువంటి దేశం మన ఇండియా। ఇటువంటి పుణ్యభూమిపై జన్మించడం మనందరి అదృష్టమా కాదా? చాలా అదృష్టవంతులం మనం, అందువల్ల ఎలాంటి పుణ్యభూమిపై మనం జన్మించాం। సో లెట్స్ బిగిన్ అవర్ లెసన్ హమ్ భారతవాసి। లెసన్ చెప్పుకునే ముందు ఇక్కడ మనకి ఉన్ముఖీకరణ అంటే ప్రస్తుతీకరణ ఒక ఓరియంటేషన్గా ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది। అందరూ చూడండి, స్క్రీన్ పై కనిపిస్తుంది కదా। उन्मुखीकरण अनेक स्थानों से बहने वाली सभी नदियों अंत में समुद्र में ही मिलती है। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता, मानव जाति एक है, मानव धर्म एक है। ఈ పారాగ్రాఫ్ ఎవరు చెప్పారు? ఈ పారాగ్రాఫ్లో ఉండేటువంటి ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పడం జరిగిందంటే స్వామి వివేకానంద్। చూడండి, ఇక్కడ అనేక స్థానం సే బహనే వాలి సభీ నదియం అంతమే సముద్రం మే హీ మిల్తీ హై అంటే అనేక ప్రదేశముల నుండి ప్రవహించే నదులన్నీ కూడా చివరికి ఎక్కడ కలవాలి? సముద్రంలోనే కలవాలి। ఎన్ని నదులైనా సరే వాటి యొక్క నీరు చివరికి సముద్రంలోనే కలిసిపోతుంది। అదేవిధంగా వేరు మతాల్లో జన్మించినటువంటి మనుషులు కూడా భగవంతుని దగ్గరికే చేరుకోవాలి। ఏ మతము తక్కువ కాదు, ఏ మతము కూడా ఎక్కువ కాదు। మానవ జాతి అంతా ఒక్కటే, మానవ మతం అంతా ఒక్కటే అని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది। అనేక స్థానం से बहने वाली सभी नदियों में अंत में समुद्र में ही मिलते हैं और अलग अलग धर्म में जन्म लिए मनुष्य की परमात्मा के पास पहुँचते हैं। ఎంతమంది ప్రజలు వేరు మతాల్లో జన్మించినా సరే మనం చివరికి చేరుకునేదే ఆ భగవంతుని దగ్గరికే। ఎవరు కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు ఆ భగవంతుని దగ్గర అని మనకు స్వామి వివేకానంద చెప్పడం జరిగింది। ఓకే, కొన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు। నదియం కిస్మే విలీన్ హోతా హై, నదులు దేనిలో విలీనం అవుతాయి, దేనిలో కలిసిపోతాయి? నదులు దేనిలో కలిసిపోతాయి? ఆల్రెడీ మనకు పారాగ్రాఫ్లో ఆన్సర్ ఉంది, సారీ నదియా సముద్రమే విలీన పోతే హై, అన్ని నదులు కూడా సముద్రంలోనే విలీనం అయిపోతాయి। నెక్స్ట్ సెకండ్, ఇస్మే కిస్ కిస్కే ఏక్ బతాయా గయా హై, కవితలో దేని గురించి దేనిని ఒకటిగా చెప్పబడింది? ఏది ఒకటిగా చెప్పబడింది? ఇస్మే మానవ జాతి మానవ ధర్మకు ఏక్ బతాయా గయా హై అంటే మానవ మతము ఒకటిగా చెప్పబడింది ఈ యొక్క కవితలో। నెక్స్ట్ మానవ జాతి ఏక్ హై ఇస్ పర్ అప్నే విచార్ బతాయే, మానవ జాతి ఒకటే అని చెప్తున్నాం కదా, మరి మీ మాటల్లో ఏమైనా మీ అభిప్రాయం తెలపండి అని మళ్ళీ మూడో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది। అంటే మనం ఏమని రాస్తాం అప్పుడు? ప్రపంచమంతా అనేక మతాలు వ్యాపించి ఉన్నాయి, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా చాలా మతాలు వ్యాపించి ఉన్నాయి। అన్ని మతాల్లో కూడా జన్మించిన మానవులు ముఖ్య లక్ష్యం ఏమిటంటే ధర్మాన్ని పాటిస్తూ భగవంతుని వద్దకు చేరడమే, అంతే కదా। ఎప్పుడు కూడా నిరంతరము దేవుణ్ణి కొలుస్తూనే ఉంటారు। హిందువు అయితే హిందూ భగవంతులను కొలుస్తారు, క్రిస్టియన్ అయితే క్రైస్తవుని కొలుస్తాడు, అదే ముస్లిం అయితే అల్లాని కొలుస్తాడు। వీళ్ళందరూ వివిధ రకాలైనటువంటి దేవుళ్ళని కొలిసినా సరే ఏమని కోరుకుంటారు? మేము ధర్మాన్ని పాటిస్తూ నీ వద్దకు చేరిపోవాలి దేవా అని కోరుకుంటారు। అన్ని మతముల్లో జన్మించిన మానవులు సమానమే,
మానవత్వమే మానవుని అసలు మతము. ప్రపంచమంతా కూడా ఒక్కటే, మొత్తం మానవ జాతి ఒక్కటే. ఇది నిజమైనటువంటి వాక్యము అని మనం కొన్ని మాటల్లో చెప్తాం. संसार में अनेक धर्म भी फैले हुए हैं और सभी धर्म में जन्म लिए मनुष्यों के प्रधान आशय धर्म पालन करते परमात्मा के पास पहुंचना ही है. सभी धर्म के जन्म लिए मानव सब समान ही है. मानव का धर्म मानवता की ही है. सारी दुनिया एक है और सारी मानव जाति एक है. మొత్తం మానవ జాతి అంతా ఒక్కటే, ప్రపంచం అంతా ఒక్కటే అని మనం మన మాటల్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. అందుకే మీకు చిన్న తరగతుల్లో ఒక పోయం కూడా ఉంటుంది, ఒక సాంగ్ లాగా. ఒక హిందీ దేశ్కి నివాసి అని చెప్పి ఒక సాంగ్ మీకు 6th 7th క్లాసెస్లో నేర్చుకునే ఉంటారు ఆల్రెడీ. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश భాషా చాహే అనేక్ है. అంటే ఏంటి? హిందూ దేశంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క రంగు రూపు వేషధారణలు అన్నీ వేరైనా సరే వాళ్ళందరూ కూడా భారతీయులే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా రకరకాలైనటువంటి దేవుళ్ళు కొలుస్తారు, కానీ వాళ్ళ యొక్క వేషధారణలు వేరైనా సరే వాళ్ళందరూ కూడా భారతీయులే. బేలా గులాబ్ జూహి చంపా చమేలి ప్యార్ ప్యార్ ఫూల్ గుందే మాలా మే ఏక్ హై, కోయల్ की कोक न्यारी पपी है कि टेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है. गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, जाकर मिल गई सागर में हुई सब एक है. బేలా గులాబ్ జూహి చంపా చమేలి. బేలా అంటే ఏంటి? మల్లె పువ్వు. గులాబ్ అంటే రోజ్ ఫ్లవర్. జూహి అంటే విరజాజి పువ్వులు. అలాగే చంప అంటే సంపంగి పువ్వులు. చమేలి అంటే కాగడ పువ్వులు. ఎన్ని రకాలైనటువంటి పూల జాతులు ఉన్నాయో చూసారా? కానీ ఇవన్నీ కూడా ఒక మాలగా పేరిస్తే దాన్ని మనం పూలమాలనే పిలుస్తాం. ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. మానవ జాతిలో రకరకాలైనటువంటి జాతులు ఉన్నా సరే వాళ్ళని మనం భారతీయులని ఏ విధంగా అంటున్నామో, పువ్వులను కూడా రకరకాలైనటువంటి పువ్వులు ఉన్నా సరే వాటిని ఒక మాలగా పేరిస్తే దాన్ని మనం పూలదండనే మాత్రమే అంటాం. అదేవిధంగా కోయిల్కి కూకు న్యారీ పపీ హేకి టేర్ ప్యారీ, గా రహీ తరానా బుల్బుల్ రాగ్ మగర్ ఏక్ హై. కోయిలైనా, పపీహే అయినా, బుల్బుల్ పక్షి అయినా ఏదైనా సరే అవి వాటి యొక్క బర్డ్స్ యొక్క రూపాలు వేరైనా అవి పాడేటువంటి గానం మాత్రం ఒక్కటే. వాటి యొక్క రూపాలు వేరే, ఆ బర్డ్స్ యొక్క రూపాలు వేరే, కానీ అవి పాడేటువంటి పాట మాత్రం ఒకలాగే గేమ్ ఉంటుంది. వాటి యొక్క గానం మాత్రం ఒక్కటే అని మనకు చెప్తున్నారు. నెక్స్ట్ గంగా జమున బ్రహ్మపుత్ర కృష్ణా కావేరి జాగర్ మిల్ గయి సాగర్ మే హుయి సబ్ ఏక్ హై. ఎన్ని రకాలైనటువంటి నదులు ఉన్నా సరే వాటి నీరంతా తిరిగి చేరేది సముద్రంలోనికే అని మనకి వినయ్ చంద్ర మౌద్గల్య అనే ఒక మంచి కవి ఈ హిందీ దేశ్కి నివాసి అనే ఒక మంచి సాంగ్ రచించడం జరిగింది. అంటే భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు ఎన్ని రకాలైన వాళ్ళ యొక్క భాషలు వేరైనా, మతాలు వేరైనా, వేషధారణలు వేరైనా, వేరైనా సరే వాళ్ళు ఎటువంటి భగవంతుల్ని కొలిచినా సరే వాళ్ళందరూ కూడా సమానమే, భారతీయులే. వీళ్ళకి భారతీయుడు అనేటువంటి మతమే ఉంది తప్ప ఇంకెలాంటి మతాలు కూడా మనకి అవసరం లేదు అని మనకి చెప్పడం జరిగింది. ఓకే, చూడండి ఇప్పుడు ఆర్పి నిశంక్ ఈ యొక్క లెసన్లో మనం ఇంకేం నేర్చుకోవాలో చూద్దాం. లెసన్లోకి వెళ్ళే ముందు మనం ఈ లెసన్లో మనకు వచ్చేటువంటి లెసన్ల టాపిక్స్ ఒకసారి చూద్దాము. కవి పరిచయం, విషయ ప్రవేశ్, కవితా కా గాయన్, కవితా కా భావ్, భాషా కీ బాత్. కవి పరిచయం నేర్చుకోవాలి, విషయ ప్రవేశ్ ఏంటో తెలుసుకోవాలి, కవితా కా గాయన్ ఆ యొక్క పద్యాన్ని కూడా పాడాలి, కవితా కా భావ్ అంటే భావార్థం, ప్రతి ఒక్క పద్యానికి భావం కూడా మనం తెలుసుకోవాలి, భాషా కీ బాత్ గ్రామర్ కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ విషయ ప్రవేశ్లో మనకి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. చూడండి, భారత్ प्राचीन देश है, यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. सत्यवानों, अहिंसावादियों, संत सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन
भूमि भारत देश है। आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावनदाम बनाना चाहते हैं। ఇక్కడ విషయ ప్రవేశంలో మన కవి చెప్తున్నాడు ఏమంటే భారతదేశం ప్రాచీన దేశం, భారత్ ప్రాచీన దేశ హై, భారతదేశం అనేటువంటిది ప్రాచీన దేశం. ఇక్కడ సంస్కృతి నాగరికత ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. అందరూ కూడా చాలా ఇష్టపడతారు మన భారతదేశం యొక్క నాగరికతని సంస్కృతిని చూసి. సత్యవంతులు, అహింసావాదులు, సూఫీ సంతి అంటే సాధువులు, సూఫీలు, కర్తవ్యనిష్ట అంటే ఏదైనా పని చేపట్టారంటే ఖచ్చితంగా చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అన్నమాట. ధర్మనిష్ట ధర్మాన్ని పాలించే వాళ్ళు మరియు దేశభక్తి కలిగిన వారు మనకి పావన పవిత్ర భూమి మన భారతదేశంలో ఉన్నారు. ఇలా భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క గుణాల గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రతి పిల్లవాడు కూడా వీరు మార్గంలో నడిచి ఇక్కడ ఏ విధంగా గుణాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, మంచి లక్షణాల గురించి, వ్యక్తుల యొక్క మంచి లక్షణాల గురించి మనం చెప్పాము. ప్రతి పిల్లవాడు కూడా అదేవిధంగా వీరి మార్గాల్లో నడిచి విశ్వశాంతి, విశ్వబంధుత్వ పవిత్ర భావనలతో ప్రపంచాన్ని పావన పవిత్రధామంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నారు అని మనకి ఇక్కడ విషయ ప్రవేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్దేశ్యం ఏంటో, ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకుందాం. छात्रों में कविता गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. అంటే విద్యార్థుల్లో కవిత, గీతం మొదలగు రచనా శైలిలో వికాసాన్ని కలిగించి వాళ్ళ దేశభక్తిని పెంపొందించాలి, వాళ్ళ దేశభక్తిని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో దేశభక్తిని పెంచడంతో పాటుగా విశ్వబంధుత్వ, విశ్వశాంతి, అహింస, త్యాగం మరియు సమర్పణ మొదలగు సద్గుణాలని అభివృద్ధిపరిచి భారతదేశాన్ని శక్తివంతంగా చేసి అంతర్జాతీయంగా ముందుకు నడిపించుటకు ప్రేరణ ఇవ్వడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పడం జరిగింది. అంతర్రాష్ట్రీయ पर अग्रसर करने की प्रेरणा देने इस पाठ का मुख्य उद्देश्य है. ఈ లెసన్ యొక్క कवि परिचय विंदाम. ఇప్పుడు कवि का नाम श्री आर.पी. निशंक जी. आर.पी. निशंक जी. आर.पी. निशंक पूरा का नाम क्या है? श्री रमेश पोखरियाल निशंक जी है. इतने का पूर्ति पेरू रमेश पोखरियाल निशंक. इतने ఎప్పుడు జన్మించాడు? జన్మ 15 జూలై 1959 పినాని ఉత్తరాఖండ్, పినానీలో ఉత్తరాఖండ్లో జన్మించడం జరిగింది. 15 జూలై 1959 1959 జూలై 15వ తేదీన ఈయన పినాని అనే ఊరిలో ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో మన ఆర్పి నిశంక్ గారు జన్మించడం జరిగింది. ఈయన యొక్క రచనలు ఏమిటి? కహానియా. ఈయన యొక్క కహానీలు ఏమేమి రచించాడు అంటే క్యా నహీ హో సక్తా, బీడ్ సాక్షి హై, బస్ ఏక్ కి ఇచ్చా, రోషనీ కి ఏక్ కిరణ్, ఖడే హుయి ప్రశ్న, విపదా జీవిత్ హై, ఏక్ ఔర్ కహానీ. ఈ యొక్క 7 కహానీలు కూడా ఈయన రచించడం జరిగింది. ఈయన రచించినటువంటి కవితలు చూడండి. సమర్పణ్, నవంకుర్, ముझे విధాతా బన్నా హై, तुम भी मेरे साथ चलो, देश हम जलने ना देंगे, जीवन पद में मातृभूमि के लिए. ఈ కవితలన్నీ కూడా ఈయన ఆర్పి నిశంక్ గారు రచించడం జరిగింది. ये हिंदी के प्रमुख कवि, वर्तमान केंद्रीय मानव संसाधन विकास मंत्री और भारत सरकार हरिद्वार क्षेत्र से लोकसभा संसद है उत्तराखंड राज्य के 5वें मुख्यमंत्री रहे थे. ఈయన మానవ వనరుల శాఖ మంత్రిగా హరిద్వార్లో ఎంపీగా కూడా చేశారు. ఉత్తరాఖండ్లో 5వ ముఖ్యమంత్రిగా కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. ఓకే పిల్లలు, మనం ఈ వీడియోలో భారతవాసి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం, విషయ ప్రవేశం, అదేవిధంగా కవి పరిచయం కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో లెసన్లో ఉండేటువంటి పద్యాలని చెప్పుకుందాం. థ్యాంక్ యూ.